హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్ లోని ఈ యొక్క బిగ్ ప్రాజెక్ట్ అయితే తయారు చేసింది అనమాట. ప్రాజెక్ట్ వచ్చేసి లాకర్. ఈ లాకర్ ని కీప్యాడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, అదే విధంగా వైర్లెస్ అంటే మన మొబైల్ యూజ్ చేసుకుని కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఏ విధంగా కంట్రోల్ చేసినా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ అయితే వీడియోలో చూడండి. గైస్, నేను పవర్ సప్లై కోసం ఈ యొక్క DC టు DC బక్ కన్వర్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మీకు మెయిన్ కాంపోనెంట్ లిస్ట్లోనైతే చూపించలేదు, ఎందుకంటే ఇది ఆప్షనల్ కాబట్టి. ఇది ఎందుకు ఆప్షనల్ మీకు తర్వాత అయితే చెప్తాను. గైస్, ఈ యొక్క ఎంటైర్ కాంపోనెంట్స్ని నేను ఈ యొక్క 0 PCB మీద అయితే మౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 0 PCBకి ఈ విధంగా ఫిమేల్ హెడర్స్ అయితే ఫిక్స్ చేశాను, బ్యాక్ సైడ్ అయితే సాల్డరింగ్ చేసాను. ఇప్పుడు ఆర్డినో నానోని ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు, రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా పోయినా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్, రిలే మాడ్యూల్ ఈ విధంగా 0 PCB మీద అయితే ప్లేస్ చేద్దాం. ఈ మాడ్యూల్కి అయితే ప్లేస్ సరిపోలేదు, దీన్ని పక్కన అయితే పెడదాం. ఎంటైర్ కాంపోనెంట్స్ని డబల్ టేప్ యూజ్ చేసి స్టిక్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు వైర్స్ని అయితే సాల్డరింగ్ చేద్దాం. మనకి కొన్ని మెయిల్ హెడర్స్ అయితే కావాలి. 8 పిన్స్ అయితే తీసుకొని 0 PCB మీద అయితే మౌంట్ చేయండి. ఈ విధంగా ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే మౌంట్ చేసుకోండి. మౌంట్ చేసుకున్నాక ఆ కీప్యాడ్ని అయితే డైరెక్ట్గా 0 PCBకి అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే ఒకవేళ ఎప్పుడైనా డ్యామేజ్ అయినా కీప్యాడ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. గైస్, సర్క్యూట్ని అయితే నేను బిల్డ్ చేశాను. ఈ యొక్క ఎంటైర్ సర్క్యూట్ని ఈ యొక్క 0 PCB యూజ్ చేసుకుని అయితే బిల్డ్ చేశాను. చూడండి, ఈ విధంగా అయితే ఈ యొక్క 0 PCB యూజ్ చేసుకుని టోటల్గా అయితే బిల్డ్ చేసాను. ఇప్పుడు దీని పవర్ ఇన్పుట్కి అయితే నేను డైరెక్ట్గా ఫిమేల్ పోర్ట్ అయితే యూజ్ చేసిన 12 వోల్ట్ అయితే ఇన్పుట్ ఇవ్వచ్చు. సర్క్యూట్కి అయితే ఏట్ అవ్వదు, ఎందుకంటే మధ్యలో యొక్క స్టెప్ డౌన్ మాడ్యూల్ని అయితే యూజ్ చేసిన. చూడండి, దీనికి డైరెక్ట్గా 12 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చి ఈ యొక్క పొటెన్షియల్ మీటర్ యూజ్ చేసుకొని మనం 5 వోల్ట్కి అయితే డిక్రీజ్ చేసాను. ఈ యొక్క ఎంటైర్ సర్క్యూట్ ఆన్ అవ్వడానికి 5 వోల్ట్ అయితే పడుతుంది. సో నీ యొక్క మాడ్యూల్ వల్ల 5 వోల్ట్ అయితే వస్తుంది. సాలిడ్ లాక్కి డైరెక్ట్గా ఇక్కడ 12 వోల్ట్ అయితే ఇన్పుట్ తీసుకున్నాను. టోటల్గా 12 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే ఎంటైర్ సర్క్యూట్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చి మీకు వర్కింగ్ అయితే చూపిస్తాను. చూడండి, పవర్ సప్లై అయితే ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ పాస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. చూడండి, ఇక్కడ సాలిడ్లోకి అయితే లాక్లోనే ఉంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇది అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అయితే హ్యాష్ట్యాగ్ కొడితే ఎంటర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎంటర్ చేస్తున్న లాక్ అయితే అన్లాక్ అవుతుంది. చూడండి, లాక్ అయితే అన్లాక్ అయింది. మళ్ళీ 1 సెకండ్కి అయితే మళ్ళీ లాక్ క్లోజ్ అయిపోద్ది. ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. దీన్ని ఇలా కాకుండా ఇంకా బ్లూటూత్ యూజ్ చేసుకొని కూడా కంట్రోల్ చేయొచ్చు. అది వీడియోలో అయితే ఇంకా చూపిస్తాను ఫర్దర్గా. ఇప్పుడు ఈ యొక్క ఎంటైర్ సర్క్యూట్ని మన లాకర్కి అయితే ఫిక్స్ చేద్దాం. గైస్, మీకు ఇప్పుడు ఈ యొక్క సాలిడ్ లాక్ని రిలేకి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు అయితే చెప్తాను. సాలిడ్ లాక్లోని నెగిటివ్ టెర్మినల్ అయితే రిలే యొక్క గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఈ యొక్క నార్మల్లీ ఓపెన్ నుంచి కానీ నార్మల్లీ క్లోజ్ నుంచి కానీ అవుట్పుట్ అయితే తీసుకొని ఈ యొక్క వైర్స్ అయితే ఈ విధంగా 2 ends అయితే వస్తాయి కదా, దీనికే మనం పవర్ ఇన్పుట్ ఇవ్వాలి. సాలిడ్ లాక్ వర్క్ అవ్వాలంటే, సాలిడ్ లాక్ ఆన్ అవ్వాలంటే మనకి 12 వోల్ట్ అయితే పడుతుంది. నేను ఆ 12 వోల్ట్ కోసం ఈ యొక్క మాడ్యూల్ అయితే యూజ్ చేసింది కదా, మీకు అయితే వీడియోలో చెప్పాను. ఇక్కడ మీకు ఈ మాడ్యూల్ బదులు మీరు డైరెక్ట్గా 12 వోల్ట్ బ్యాటరీ సప్లైని అయితే ఇచ్చుకోవచ్చు. దాని నుంచి కూడా సాలిడ్ లాక్ అయితే రన్ చేయొచ్చు. దీనికి సపరేట్గా ఇంకో సప్లై కూడా ఇచ్చి అయితే రన్ చేయొచ్చు. నాకు అలా ఇష్టం లేక ఈ విధంగా అయితే ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని నేనైతే ఈ ఎంటైర్ సర్క్యూట్ని అయితే బిల్డ్ చేసాను. మీకు కనెక్షన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. గైస్, బ్లూటూత్ మాడ్యూల్కి ఒక 1K రెసిస్టర్ అయితే యాడ్ చేసుకోవాలి. RDX పిన్కి అయితే మీరు 1K రెసిస్టర్ అయితే యాడ్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసిన ఇదే ఆ రెసిస్టర్. ఇక్కడ ఈ రెసిస్టర్ ప్రాపర్గా హీట్ సింక్ అయితే వేసుకున్నాను కాబట్టి మీకు కనబడట్లేదు. లాకర్ని ఈ విధంగా ప్లేవుడ్ వాడైతే చేద్దాం అనుకుంటున్నాను. వీటి మెజర్మెంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒక ఎంటైర్ ఫ్రేమ్ అయితే బిల్డ్ చేశాను. దీని అయితే నెయిల్స్ యూజ్ చేసుకుని అయితే ఫిక్స్ చేసాను ప్రాపర్ గా ఫ్రేమ్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఖాళీగా ఉంచాను. ఇప్పుడు డోర్ అయితే చూద్దాం. ఫ్రంట్ డోర్ ఫిక్స్ చేయడానికి ఈ విధంగా ఫ్రేమ్ అయితే చేశాను ప్లేవుడ్ నుంచి. ఇక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ఈ యొక్క ఫోమ్ షీట్ అయితే యూజ్ చేస్తున్నాను.
ప్లేవుడ్ అయితే ఓపెన్ చేయట్లేదు, అది వాడట్లేదు. ఇక్కడ హింజ్ ఈ విధంగా ఓపెన్ అవడానికి ఇక్కడ హింజెస్ అయితే వాడుతున్నాను. చూడండి, ఈ యొక్క హింజెస్ అయితే వాడుతున్నాను. ఈ విధంగా ప్రాపర్ గా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేస్తాయి. ఇక్కడ ఇది ఓపెన్ చేయడానికి ఈ యొక్క హ్యాండ్ బ్రేక్ ని అయితే యూజ్ చేస్తున్నాను, హ్యాండిల్ ని. విధంగా ఓపెన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ టోటల్ అయితే ఫ్రేమ్ ని క్లోజ్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. గైస్, ఇప్పుడు ఈ యొక్క హింజెస్ ని అయితే ఫిక్స్ చేద్దాం. ఈ విధంగా ఈ ఫ్రేమ్ కి ఇక్కడ జిప్సమ్ స్క్రూస్ యూజ్ చేసుకుని అయితే ఫిక్స్ చేయండి. గైస్, ఇప్పుడు ఈ యొక్క ఫోమ్ షీట్ ని అయితే ఇక్కడ ఫిక్స్ చేద్దాం. నేనైతే ఇక్కడ స్క్రూస్ వాడట్లేదు, ఇది ఫోమ్ షీట్ కాబట్టి గ్లూ గన్ యూజ్ చేసుకుని అయితే స్టిక్ చేస్తున్నాను. గైస్, హింజెస్ని అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేస్తాను. చూసారు కదా, డోర్ అయితే ప్రాపర్గా అయితే ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే నేను గ్లూ యూజ్ చేసుకుని ఈ ఫోమ్ షీట్కి అయితే ఫిక్స్ చేశాను. నేను ఇక్కడ ప్లేవుడ్ వాడలేదు కాబట్టి. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఈ యొక్క హ్యాండిల్ని అయితే ఫిక్స్ చేద్దాం. ఈ యొక్క హ్యాండిల్ని ఇక్కడైతే మౌంట్ చేద్దాం గ్లూ యూజ్ చేసుకుని. దీనికి కూడా నేనైతే గ్లూ యూజ్ చేస్తున్నాను, స్క్రూస్ అయితే యూజ్ చేయట్లేదు. గైస్, లాకర్ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే మనం ఫిక్స్ చేసాం కదా. ఈ హింజ్ ఏ విధంగా ఫిక్స్ చేసానో, ఈ హ్యాండిల్ ఏ విధంగా ఫిక్స్ చేసానో వీడియోలోనైతే చెప్పాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఓపెన్ అవుతుందో. ఇప్పుడు ఈ లాకర్ యొక్క ఫ్రంట్ పార్ట్ని అయితే మనం ఫిక్స్ చేయాలి కదా. దాన్ని ఈ విధంగా ఈ యొక్క నెయిల్స్ని యూజ్ చేసుకుని అయితే ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు లాకర్కి కాంపోనెంట్స్ ఏ విధంగా ఫిక్స్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే, కింద అయితే కీప్యాడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని మౌంట్ చేసి అయితే చూపిస్తాను. ఈ ఫ్రంట్ ఈ విధంగా టాప్ లోనే ఎల్సిడి డిస్ప్లే అయితే మౌంట్ చేయాలి. ప్రాపర్ గా అయితే హోల్ వేసుకోండి, లేదంటే ఎగ్జాక్ట్ గా ఫిట్ అవ్వదు. ప్రాపర్ గా ఈ విధంగా హోల్ వేసుకొని కిందనైతే కీప్యాడ్ అయితే ఫిక్స్ చేద్దాం. కిందకి ఈ విధంగా కనెక్షన్స్ అయితే వెళ్ళిపోతాయి హోల్ లో నుంచి, కీప్యాడ్ కనెక్షన్స్. ఈ విధంగా ప్రాపర్ గా వెళ్ళిపోయాక కిందనైతే కీప్యాడ్ ఈ విధంగా మౌంట్ చేయండి. మౌంట్ చేసాక కీప్యాడ్ డిస్ప్లే ఈ విధంగా ఉంటది. ఇక లాకర్ యొక్క డోర్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ యొక్క 0 PCB అయితే మౌంట్ చేస్తున్నా. రిమైనింగ్ సర్క్యూట్ ఇక్కడ ఈ విధంగా 0 PCB ఉంటది. అండ్ లాకర్ కూడా ఈ విధంగా ఇక్కడ అయితే మౌంట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎంటైర్ సర్క్యూట్ మొత్తం డోర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ గా ఫిక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను. గైస్, లాకర్ గా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తాము. ఇప్పుడు లాకర్ ని ఒక ప్లేవుడ్ ని అయితే కవర్ చేసి నేను ఈ యొక్క చార్ట్ షీట్ ని యూజ్ చేసుకుని ప్లేవుడ్ ని అయితే మొత్తం టోటల్ గా పేపర్ తోటి అయితే కవర్ చేసింది, వైట్ పేపర్స్. టోటల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా హోల్ అయితే పెట్టాను పవర్ ఇన్పుట్ కోసం. ఇక్కడ ఫిమేల్ పోర్ట్ అయితే వెళ్తుంది. ఈ యొక్క ఫిమేల్ పోర్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా సెట్ అవుతుంది. గైస్, ఇందాక ఫిమేల్ పోర్ట్ కి సాల్వింగ్ చేయలేదని అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఫిమేల్ పోర్ట్ కి సాల్వింగ్ చేసి బ్యాక్ సైడ్ లాకర్ కి అయితే ఫిక్స్ చేసి చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ లాకర్ కి అయితే ఫిక్స్ చేసిన హోల్ వేసుకొని డ్రిల్ మెషిన్ తోటి. ఇప్పుడు ఈ ఫిమేల్ పోర్ట్ కి పవర్ ఇన్పుట్ ఇచ్చి వర్కింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫిమేల్ పోర్ట్ కి అయితే పవర్ ఇన్పుట్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పవర్ అయితే ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు లాకర్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. పవర్ ఇన్పుట్ ఇవ్వగానే ఈ విధంగా డిస్ప్లే మీద ఎంటర్ పాస్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ వచ్చేసి 1496. ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఓపెన్ అవుతుంది లేదు చెక్ చేద్దాం. 1496 ఎంటర్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డోర్ అయితే అన్లాక్ అవుతుంది. చూడండి, క్లిక్ చేసిన డోర్ అయితే ఓపెన్ అయింది కాబట్టి యాక్సెస్ గ్రాంటెడ్. ఆఫ్టర్ 5 seconds కి అయితే డోర్ అన్లాక్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా లాకర్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డోర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ డోర్ పుష్ చేస్తే ఇది అయితే బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళి లాక్ అయితే అయిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా లాక్ అయితే అయిపోద్ది. మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. 1493. సారీ, ఇక్కడ 3 అయితే కొట్టాను. ఇప్పుడు ఈ యొక్క స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ కి. ఇప్పుడు 6 మీద అయితే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఎంటర్ కోసం హ్యాష్ ట్యాగ్ అయితే క్లిక్ చేయాలి. చూడండి, క్లిక్ చేయగానే యాక్సెస్ గ్రాంటెడ్. ఆఫ్టర్ 5 seconds కి డోర్ అయితే అన్లాక్ అవుతుంది. చూసారు కదా ఎంత యాక్యురేట్ గా వర్క్ అవుతుందో. మనం ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు బ్లూటూత్ మాడ్యూల్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. బ్లూటూత్ నుంచి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, పాస్వర్డ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి ఇప్పుడు అయితే చెప్తాను మీకు. గైస్, డివైస్ అయితే పవర్ ఇన్పుట్ ఇచ్చిన అదే మన లాకర్ కి. ఇప్పుడు ఈ యొక్క లాకర్ ని ఎటువంటి కీప్యాడ్ మీద ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా వైర్లెస్ అయితే లాక్ ఓపెన్ చేయబోతున్నా. అది ఎలా అనుకుంటున్నారు, ఈ యొక్క మొబైల్ యూజ్ చేసుకుని బ్లూటూత్ మోడల్ అయితే లాక్ ఇన్సెట్ చేసాం కదా, ఆ బ్లూటూత్ ద్వారా లాకర్ అయితే అన్లాక్ చేయబోతున్నాం. మొబైల్ లో బ్లూటూత్ ఆర్డినో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది.
ఈ యొక్క కనెక్షన్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే SC05 అయితే పేరు చేయండి. పేరు అయితే అయిపోయింది. ఇక్కడ టెర్మినల్ అనే ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడమే. చూడండి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. వన్ 1496 ఎంటర్ చేశాను. సెండ్ అయితే చేశాను. యాక్సెస్ గ్రాంటెడ్, లాక్ అన్లాక్. చూడండి ఆఫ్టర్ 5 seconds కి డోర్ మళ్ళీ లాక్ అయిపోయింది. చూసారు కదా ఎంత యాక్యురేట్ గా అన్లాక్ అయిందో. ఇప్పుడు మళ్ళీ లాక్ అయితే చేస్తున్నాను. లాక్ చేసి ఇప్పుడు పాస్వర్డ్ అయితే చేంజ్ చేద్దాం. ఈ యొక్క బ్లూటూత్ యూజ్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా చెప్తాను. ఇక్కడ మనం ఎస్ ఎక్కడ ఉంది, SET సెట్ కొట్టి ఇక్కడ సింబల్స్ యొక్క ముందునైతే ఈ విధంగా డాట్స్ అయితే పెట్టాలి. పెట్టి మనకు కావాల్సిన అనదర్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ 1 2 3 4 అయితే పెట్టి సెండ్ అయితే చేస్తున్నాను. సెండ్ చేయగానే ఇక్కడ చూడండి డిస్ప్లే మీద పాస్ చేంజ్ అని వచ్చింది, అంటే పాస్వర్డ్ చేంజ్ అని. ఇప్పుడు ఆ చేంజ్ అయిన ఇప్పుడు మన రిమైనింగ్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. 1 ప్రీవియస్ పాస్వర్డ్ ఉంది కదా 1496 అది ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే రాంగ్ పాస్వర్డ్ అనేది చూపింది. ఇక్కడ కూడా మీకు మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం సెట్ చేసాం కదా పాస్వర్డ్ 1 2 3 4. ఇప్పుడు దాన్ని అయితే ఎంటర్ చేద్దాం. ఒక 1 2 3 4 అయితే టైప్ చేసాను. ఇప్పుడు సెండ్ అయితే చేస్తున్నాను. సెండ్ చేయగానే యాక్సెస్ గ్రాంటెడ్, డోర్ అన్లాక్ అయింది. చూడండి లాక్ 5 seconds మళ్ళీ అన్లాక్ అయిపోద్ది. గైస్ ఈ వీడియోలో అయితే మీకు కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ల్యాప్టాప్ అయితే ఇష్యూ వచ్చింది. సో మీకు కోడ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఎవరికైనా డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి. అందులో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కోడ్ కూడా ఏమి జస్ట్ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. ప్రాసెస్ అంతా సేమే. బోర్డు కూడా మనం మార్చలేదు, ఆర్డినో నానో యూజ్ చేసాం కాబట్టి. కాకపోతే ఈ వీడియోలో చిన్న లైబ్రరీస్ గురించి అయితే చెప్పాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చెప్పాలో మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను. ఆ విధంగా వెళ్ళి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అది ఓపెన్ చేయండి. సెర్చ్ అయితే చేయండి. లైక్ కీప్యాడ్ కింద LCD డిస్ప్లే అయితే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ లైబ్రరీస్ ఇన్స్టాల్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నా, నేను అది టైప్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తాను. గైస్ చూసారు కదా ఈ లాకర్ యొక్క ఫుల్ మేకింగ్ అండ్ స్టెప్ బై స్టెప్ వర్కింగ్ ప్రాసెస్ అయితే వీడియోలో చూపించాను. అండ్ ఈ లాకర్ పైన మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ లాకర్ సంబంధించిన డౌట్స్ ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక క్రేజీ కంటెంట్ అయితే ప్లాన్ చేశాను. రోబోటిక్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. ఆ వీడియో మీకు వెడ్నెస్డే అయితే పోస్ట్ చేస్తాను. చూడండి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. పోస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియోని ఎవరైనా షేర్ చేయకపోతే షేర్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.